నన్ను ఇంటి నుంచి బయటికి రానియకుండా మరి రెస్ట్రైన్ చేస్తూ ఉన్నాడు, ఇతని మీద చర్యలు తీసుకోండి, నన్ను బూతులు తిడతా ఉన్నాడు, నా కులాన్ని దూషిస్తూ ఉన్నాడు, నా కులం పేరుతో నన్ను దూషించి మా భార్యని మా అమ్మని దూషిస్తూ నేను లేనప్పుడు వాళ్ళ మీద భౌతిక దాడికి పాల్పడే దిశగా ఇతను చర్యలు చేపడతా ఉన్నాడని చెప్పి ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రోజు అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ రజియా సుల్తానా బేగం మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వర్ధినేని శ్రీహరి మీద కట్టడం జరిగింది. ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ విచారించేటువంటి క్రమంలో స్థానిక జిల్లా ఎస్పీ గారికి వివరణ కోరడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. ఈ విధంగా హింసించడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్ధినేని శ్రీహరి మీద మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మల్లవరపు దస్తగిరికి పూర్తిగా న్యాయం చేసే వరకు కూడా అతనికి ప్రజా సంఘాల తరపున మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొత్తపల్లి ఎన్ఎన్ కంట్రిక గ్రామంలో ఉంటున్న దస్తగిరి ఉంటున్నాడు, నివాస స్థలం ఏర్పాటు చేసుకొని. అక్కడ ఉన్నటువంటి శ్రీహరి అనే వ్యక్తి అతను పోనీయకుండా ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలు వేయటం జరిగింది. ఎంఆర్ఓకి చెప్పాడు, నాకు అన్యాయం జరుగుతుంది, మా గ్రామంలో మరి కుల వివక్షత ఎదుర్కొంటున్నానని చెప్పడం కూడా జరిగింది. ఎంఆర్ఓ పట్టించుకోలేదు. గతంలో ఎస్ఐలో కంప్లైంట్ చేశారు, పట్టించుకోలేదు. కలెక్టర్ స్పందనలో ఇచ్చాడు, పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి జరుగు మండలానికి మరి రజియా సుల్తానా గారు ఎస్ఐగా వెళ్ళటం, ఆమె అక్కడ ఉన్న ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో అలాంటి కేసుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి పిలిచినప్పుడు ఖచ్చితంగా ఈయన పోయి ఇప్పుడైనా నాకు న్యాయం జరిగిద్ది, రజియా సుల్తానా గారు ఎస్ఐగా ఉన్నారు, న్యాయం జరిగిద్ది అని చెప్పి అతని మీద కేసు పెట్టడం. మేడం గారు ఇది అన్యాయం చూసి ఇది అన్యాయం అక్రమం, ఒక వ్యక్తిని ఈరోజు కులవివక్షణ ఎదుర్కోవటమే కాదు అతన్ని పోనీయకుండా కూడా ఇంటి చుట్టూ కూడా ముళ్ళకంచెలు వేశారని ఒక ఆలోచనతో మేడం గారు కేసు కట్టడం జరిగింది. ఒక ఎస్ఐగా అయితే ఆమె చేసిన ధైర్య సాహసాలకు మీరు గుర్తించి అవార్డులు ఇవ్వాలి, కానీ ఛార్జీ మెమోలు ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు అదేవిధంగా మన డిఎస్పీ గారు మీరు ఆమెను గుర్తించి ఒక అభాగ్యుడి పక్క ఒక అణగారిన వర్గాలకు అండగా ఉండి న్యాయం చేయాలి, కుల వివక్షను ఎదుర్కొంటున్నాడని చెప్పి ఆయన మీద కేసు బుక్ చేస్తే మీరు మరి ఈరోజు ఆమెకి ఛార్జీ మెమో పంపించడం ఎంత అన్యాయం. వెంటనే ఆ ఛార్జీ మెమోని విత్డ్రా చేసి ఆమె ధైర్య సాహసాలకు మెచ్చి అవార్డు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సార్ మల్లవరపు దస్తగిరి నా పేరు, జరుమల్లి మండలం ఎన్ఎన్ కంట్రిక. వర్ధినేని శ్రీహరి గారు 16 సంవత్సరాల నుంచి నన్ను ఏదిస్తూ ఉన్నాడు. మళ్ళీ కంపేసి మాలుగా మా ప్రభుత్వం మా తాతల ముత్తాతలను ఒక ఇల్లు కట్టుకొని 2002 ఇల్లు కట్టుకుంటా ఉన్నాము. దానికి ప్రభుత్వం దాన్ని తీసేయాలి అది అని చెప్తా ఉన్నాడు. ఎంఆర్ఓ వాళ్ళంతా అదేమంటే వాళ్ళ మీద వీళ్ళంతా కేసులు పెడతామని చెప్పేది వాళ్ళకు నాకు సహకరించకుండా వాళ్ళ మీద పెడితే నాకు వీళ్ళు సమాధానం చెప్పకుండా ఎంఆర్ఓలకి అర్జీ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. చిల్లగా కంప ముళ్ళు సీస పెంకులు గాజు పెంకులు ఎన్ని ప్రతిరోజు చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం వల్ల వేస్తూ ఉన్నాడు. 2019లో 2021లో మేడం కేసు కట్టడం జరిగింది. ముళ్ళకంప చూడు ఏ రకంగా వేస్తాడు ప్రతి సంవత్సరం నుంచి. ఈ డిఎస్పీ గారు వీళ్ళంతా వచ్చి ఇంటికి ముంగలు వచ్చేసి బాత్రూమ్ నీళ్ళు ఎన్ని మరి పరిష్కారం ఇచ్చేసి తొందరగా తీసేయాలని ఈ ఒక కేసు కట్టిన తర్వాత మిగతా వాళ్ళు కూడా భయం చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కూడా బాత్రూమ్ నీళ్ళు కూడా నా ఇంటి మీదకి వస్తున్నాయి, ఇంటి మీద కూడా చిల్ల చెట్టు కూడా ఇంకా ఉన్నది. ఇప్పటికే కేసు కట్టకుండా ఈరోజు కూడా నాకు ఒక లోను వస్తే ఆ లోన్ కూడా రానికుండా చేశారు. దీని కేసు గురించి ఒక 50,000 డబ్బులు ఇస్తే 50,000 డబ్బులు కూడా రానికుండా సంవత్సరం దాకా రానికుండా చేశారు. మళ్ళీ రెండోసారి 50,000 డబ్బులు ఇస్తే ఈరోజు కూడా నిన్న మన పైన సోమవారం కూడా నేను అర్జీ ఇస్తే ఇప్పుడు 40 రోజుల పైన జరిగింది. ఆ 50,000 డబ్బులు రాలా. ప్రతి సంవత్సరంలో నిన్న మేయర్ వాళ్ళు తీసుకొచ్చి సర్వే చేపిస్తున్నారు. 16 సంవత్సరాల నుంచి సర్వే చేస్తున్నారు, కొలుస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం భూమి ఉంటారు, ఎస్టీకి ఇచ్చిన భూమి మీకు చెందదని వివరంగా చెప్పినా కూడా పొద్దుగులు వచ్చి నీకు మాకు సమాధానం చెప్పకుండా ఆ అబ్బాయికి నాకే రాసియండి అది అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పకుండా ప్రతి సంవత్సరాలు ఇట్నే బాగు చేస్తున్నారండి. ఒక అంకమ్మ తల్లి గుడి పడేసిన తర్వాత కట్టుకోవడానికి నేను కలెక్టర్ గారికి సలహా వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు జారీ చేసిన తర్వాత ఒక పెప్సీ కట్టేసి ఆ గుడికి మీరే పర్మిషన్ ఇస్తారు, ఒక 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వండి, తొందరగా నేను గుడి కట్టుకోవడానికి పర్మిషన్ అండి, మిగతాది అధికారంలో వచ్చి నాకు చుట్టుపక్కల అద్దులేసి ఏర్పాటు చేయడం త్వరగా
అవసరం